హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనం పచ్చి శనగపప్పు పచ్చి రొయ్యలు కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. దీనికి ముందుగా 2 అవర్స్ ముందు నేను పచ్చి శనగపప్పు నానబెట్టుకున్నాను. రొయ్యలండి, ఇవి 1/2 kg ఉంటాయి. వీటిని సాల్ట్ పసుపు వేసి నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అలా చేస్తే. ఒక స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ రొయ్యలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది చాలా మంచి ఫుడ్. ఇందులో B12 విటమిన్ E కూడా ఉంటాయి. ఇవి నాడీ వ్యవస్థ పనితీరుని DNA ఉత్పత్తికి తోడ్పడతాయి. పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా నెమ్మదిగా వేయించుకోవాలి. మనం ముందుగా 2 అవర్స్ ముందు శనగపప్పు నానబెట్టుకున్నాం కదండి. ఈ శనగపప్పు మన హెల్త్కి చాలా మంచిదండి. ఇది గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఫైబరు, కాల్షియం, జింకు, ఐరన్ ఉంటాయండి. ఇవి డైజెషన్ సిస్టమ్ను క్రమబద్ధం చేస్తాయి. ఈ శనగపప్పులో పీచు పదార్థాలు అధికంగా ఉండడం వల్ల గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ గోల్డ్ కలర్లో వేగాయి కదండి. ఇలా వేగిన తర్వాత మనం శనగపప్పుని అందులో వేసేసుకోవాలి. వాటర్ లేకుండా వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకొని దాని మీద మూత పెట్టుకుని సిమ్లో పెట్టండి. ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల శనగపప్పు అనేది తొందరగా ఉడుకుతుందండి. మనకి శనగపప్పు ఉడికినట్టు తెలుస్తుందన్నమాట. సగం ఉడికిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు నిమ్మరసం వేసి క్లీన్ చేసామనుకో స్మెల్ అనేది రాదండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, గరం మసాలా 1 స్పూను వేసి కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు చిన్నది మిస్ అయిందండి. ఇందులో కనిపించదు అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే వేసాను. వేసిన తర్వాత రొయ్యలు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసి ఒకసారి గరిటెతో కలిపి దీని మీద మూత పెట్టండి. ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చండి. టమాటా వేసుకుంటే గ్రేవీ ఎక్కువ ఉంటుంది. లేదు ఇలా దగ్గరగా ఇగురులా వండుకున్నా చాలా బాగుంటుంది కర్రీ. నేనైతే టమాటా యూస్ చేయలేదు ఇక్కడ. రొయ్యలు కొంచెం ఉడికినట్టు అనిపించినాయి కదా, ఇందులో కొంచెం పసుపు, కారం, కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. ఇలా వేసిన తర్వాత అంతా గరిటెతో ఒకసారి కలిపి వెంటనే వాటర్ వేయకండి. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత వాటర్ వేయండి. ఈలోపు ఉప్పు కారం రొయ్యలకి పడుతుంది. 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఇలా ఉంచండి. మూత పెట్టండి దీని మీద. ఇప్పుడు మూత తీసి దీంట్లో మీరు మీ ఇష్టం అండి వాటర్ వేసుకోండి. నేనైతే 1 కప్పు వాటర్ వేస్తున్నాను. మీరు 1.5 కప్ అయినా వేసుకోవచ్చు. ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో ఉంచండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఇలా సిమ్లో పెట్టి కుక్ చేస్తే రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర చల్లుకోండి. పెసరపప్పు ఉడికిందో లేదో తెలియని వాళ్ళ కోసం అయితే గరిటెతో ఒక బద్ద తీసుకుని ఇలా చేతితో ఇలా నలిపినట్లయితే మెత్తగా అవుతుందండి. అప్పుడు ఉడికినట్లు అనమాట. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.